కోవాలి. నేను వాడి కోసమే హల్వా చేస్తున్నాను. ఏంటి? ఇప్పుడు నువ్వు హల్వా చేయటానికి దిగుకి సమ్మతం ఏంటి? నీకు అర్థం కాలేదా? నేను వాడికి ప్రేమగా హల్వా వండి పెడితే వాడి మనసు మారుతుందనుకుంటున్నాను. ఇది నేను చేసే చిన్న ప్రయత్నం. చూద్దాం, ఒకవేళ అది ఫలించొచ్చు. అయ్యో దేవుడా, అక్కా నువ్వు వంటింట్లోకి వస్తే నేను భయపడిపోయాను. సరే చూద్దాం, నువ్వు చేసిన హల్వా తింటే మన దిగువలో ఎంత మార్పు వస్తుందో. భలే భలే, హల్వా చాలా రుచిగా ఉంది. తిన్రా తిను. ఈరోజు హల్వా మీ రామా పెద్దమ్మ చేసింది. హల్వా బ్రహ్మాండంగా ఉంది. మా వదిన వంట చేస్తే తిరుగు ఉండదు. చాలా కాలం తర్వాత వదిన చేతి వంట తింటున్నాను. వదిన, హల్వా అద్భుతంగా చేశారు. ఏమంటావు దిగు? బాబాయ్, మన దిగుకి సక్కు చేసి పెట్టే వడలు హల్వానే ఇష్టం, అంతే కదా? లేదు, అలాంటిదేం లేదు. హల్వా చాలా రుచిగా ఉంది. అలాగా? మరి ఆ సంతోషం నీ మొహంలో కనపడనివ్వు. హల్వా నీకు నచ్చితే మొహంలో ఆ తృప్తి కనపడాలి కదా. ఇష్టం లేనట్టు మొహం పెట్టుకొని ఎందుకు తింటున్నావు? నిన్నటి సంఘటన గురించి ఆలోచిస్తున్నావా? లేదమ్మా, నేను నీకు నిన్న చెప్పాను అరే కదా. దిగు, నీకెందుకు అర్థం కావడం లేదు? సకు నాకేమన్నా శత్రువా? అది మొండి ఘటం, ఎవరి మాట వినదు. తను నిజమైన ఆభరణాల్ని తీసుకొస్తే స్వయంగా నేనే తనకి మంగళహారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తాను కదా. ఆభరణాల్ని వాళ్ళ నాన్న అమ్మేశారు. లేని వాటిని వెతకడానికి ఎక్కడికి వెళ్ళింది? అది అసలు ఎందుకు అమ్మా, ఇప్పుడు ఆ వెళ్ళింది? ప్రస్తావన వద్దు. దయచేసి ఈ రోజు నుంచి మన ఇంట్లో సక్కు గురించి ఎవరు మాట్లాడకండి. మనోరమక్క పరమ దుర్మార్గురాలు. నేనొకటి చెప్పనా? సక్కుని ఇక్కడ తీంచి మనం వెనక్కి వెడదాం. తను 4 అడుగులు వేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అలా అంటారేంటి? మా ఇంటికి రండి. సకు తల్లి, తప్పకుండా ఇంకోసారి మీ ఇంటికి వస్తాం. నిన్ను మీ అత్తగారింట్లో క్షేమంగా దించడం మా బాధ్యత. అది మా కర్తవ్యం. మా పని పూర్తయింది. ఇక మేం వెళ్ళొస్తాం తల్లి. సరే. అయ్యో, ఎందుకమ్మా? చల్లగా ఉండు తల్లి. నాకు మీ దీవెనలు కావాలి బాబాయ్. సకు తల్లి, నీకు మా దీవెనలెందుకు? సాక్షాత్తు పాండురంగుడు నీకు అండగా ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. సరే, ఇక మేము వెళ్ళొస్తాం. పాండు, నువ్వు కూడా నన్ను ఇక్కడే వదిలి వెళ్ళిపోతావా? అలా చెయ్యకురా పాండు, ఇంటికి రా. ఒంటరిదాన్ని అయిపోయినట్టు అనిపిస్తుంది. ఏంట్రా బుడ్డోడా, నీకు నోరు చాలా ఎక్కువ. ఈ దరిదాపుల్లో కనిపిస్తే తంతాను, అర్థమైందా? మీ అత్తగారికి నేనంటే ఇష్టం లేదు. ఆవిడ నన్ను కొట్టడానికి వస్తుంది. పిల్ల, వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇప్పుడు నేను అక్కడికి వస్తే లేనిపోని గొడవలు జరుగుతాయి. అక్కడ నువ్వెప్పుడు ఒంటరిదానివి కాదు. బావగారు ఉన్నారుగా నీకు తోడుగా. నేనింక వెళ్ళొస్తాను పిల్ల. ఒరే పాండు, మనమిద్దరం మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాంరా? అది నీ నల్లోడికే తెలుసు. నీ సమస్యలన్నీ తీరిపోయాయి. ఇక నువ్వు ఏడవకూడదు, నవ్వుతూ ఉండాలి. నిజంగా నా ప్రాణ స్నేహితుడివి. మనసులో ఒక్కసారి తలుచుకుంటే చాలు ప్రత్యక్షమవుతావు.
అయ్యో బాబా గారు మీరు అప్పగించిన పని పూర్తి చేయలేదు. అయ్యో ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటండి చేయలేనప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు? నేను కళ్ళు తెరిచి చూస్తుండగానే మంత్రం వేశారు. అయ్యో సకు దగ్గర నుంచి ఆభరణాలన్నీ తీసుకున్నాను, మొత్తం తీసుకున్నాను. బాబా గారు నేను చూస్తూ ఉండగానే నగలన్నీ నిప్పుల మీద కాల్చినట్టు ఎర్రగా మరి నా చేతులు కాలిపోయాయి. నా 2 చేతులు కాలిపోయాయి బాబా గారు. గొప్పగా ప్రగల్భాలు పలికావు కదా, నేను అది చేస్తాను ఇది చేస్తాను, నన్ను మించిన వాళ్ళు లేరు. ఇందాక నుంచి సొరకలా మొరుగుతున్నావు. ఈ పని నేను చేస్తానని దాము స్వయంగా ముందుకు రాలేదు. నేను వాణ్ణి నమ్మి ఈ పనిచ్చాను. వాడందుకే వెళ్ళాడు. నీకుందా ఆ ధైర్యం? లేదుగా. నోరు మూసుకున్న కాళ్ళు నొక్కో నొక్కో. చూడుదామో. బాబా గారు భయపడితే పనులవ్వవు. నేను నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను, కానీ ఇది చివరి అవకాశం. అలాగే బాబా గారు. ఇక్కడి నుంచి తిన్నగా వెనక్కి చూడకుండా మనోరమ్మ గారింటికి వెళ్ళు. నా లక్ష్యం ఒకటే, ఆ సకు బతికున్నంత కాలం రాబందులో పొడుస్తాను. అయ్యో బాబా గారు, మీ పథకం ఏమిటో నాకు అర్థం కాలేదు. సకు ఆభరణాల్ని అక్కడికి తీసుకెళితే మనోరమ ఖచ్చితంగా వాటిని పరీక్షించాలంటుంది. సరిగ్గా అప్పుడు నువ్వు రంగ ప్రవేశం చేసి నగల్ని పరీక్షిస్తానని చెప్పు. పరీక్షించినట్టు నటించు. సక్కు తెచ్చిన ఆభరణాలు నకిలీవని మనోరమకు చెప్పు. అవి ఎలాగూ నకిలీవి కాబట్టి ఆవిడ పట్టించుకోదు. నువ్వు తీసుకొచ్చి నాకు నువ్వు పని చేస్తే నా శిష్యుడిగా ఉంటావు, లేదంటే నేను. అయ్యో బాబా గారు, చేస్తానండి. ఈయన వల్ల కాదు బాబా గారు. నీ ముందే చెప్పాను కదా, ఇదే చివరి అవకాశం అని. దాము గనక ఖాళీ చేతులతో తిరిగొస్తే వాడిని క్షమించే ప్రసక్తే లేదు. వాడి కథ ముగించేస్తాను. చిన్నమ్మ గారు, అయ్యయ్యో చిన్నమ్మ గారు, నన్ను క్షమించండి. కావాలంటే మీ కాళ్ళ మీద పడతాను. అయ్యో దాము మావయ్య, మీరెందుకు ఇలా చేస్తున్నారు? లేదమ్మా లేదు. చూడండి, నన్నెవరో అదుపులోకి తీసుకుని నా చేత అలా చేయించారు. నేను తప్పుగా ప్రవర్తించాను, కానీ నేను ఎందుకు అలా చేశాను, ఎవరు నా చేత అలా చేయించారు, ఇవేవి నాకు తెలీదు. నన్ను తోలు బొమ్మను చేసి ఎవరు ఆడించారు. అంటే అది నేను బాబా గారికి చెప్పొచ్చాను, నేను వెళ్ళి మా చిన్నమ్మ గారిని క్షమాపణ కోరతాను అని. కానీ నేను మీ ఇంటికి వచ్చి మరోలా ప్రవర్తించాను.